ఇవ్వటం జరిగిందండి. దానికి 25,000 నుంచి 30,000 రూపాయల దాకా నాకు లబ్ధి సంవత్సరానికి రావడం జరుగుతుందండి. అలాగే రైతుగా నాకు చాలా ఆనందంగా ఉందండి. పైగా ఏంటంటే ఇలాంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించిన పవన్ కళ్యాణ్ గారికి, ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఈరోజు మొగల్తూరులో ఇంతకుముందు ఇన్సిడెంట్ ఒకటి జరిగింది సార్. ఇంతకుముందు 50,000 రూపాయలు ఇచ్చేవారు సార్. 3 కార్మికులు పనిచేస్తుండగా చనిపోవడం జరిగింది సార్. దానికి 2 లక్షల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వటం మాకెంతో ఆనందదాయకంగా ఉంది సార్. అలాగే ఇప్పుడు మన బీమా ఉంది కదండి, ప్రధానమంత్రి గారి బీమా, ప్రధాన సురక్షత 22 రూపాయలు కట్టాను సార్. నాకు కూడా ఆ బీమా నడుస్తుందండి. అలాగే జీవన జ్యోతి అనే బీమా ఉందండి, 435 రూపాయలు, దాన్ని కూడా నేను కట్టడం జరిగిందండి. అలాగే నాకు రైతు నుంచి అంటే నాకు 4 గేదెలు ఉన్నాయండి. ఆ గేదెలకు కూడా పశుగ్రాసం కింద నాకు 35,000 రూపాయలు ఇవ్వడం జరిగిందండి. గడ్డి వేసుకున్నాను సార్. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ రావటం నా పూర్వజన్మ సుకృతం అండి. ఈ మీటింగులో నేను ఆయన్ని చూడటం ప్రప్రదంగా ఎన్నోసార్లు మీటింగుల్లో చూశాను, కార్యక్రమంలో చూశాను, ర్యాలీల్లో చూశాను, కానీ డైరెక్ట్గా చూశానండి. వెంకటేశ్వర స్వామిని చూసినట్టు ఉందండి నాకు. నాకు మాటలు రావట్లేదండి ఆయన చూశాక. ధన్యవాదములండి సార్. నమస్కారం అండి. లాస్ట్లో మటుకి పవన్ కళ్యాణ్ గారు మీ ఫోటో నాకు కావాలి సార్. ధన్యవాదములండి. తదుపరి అల్లూరి సీతారామరాజు నుండి మాట్లాడవలసిందిగా, మీ అనుభవాలను పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అల్లూరి సీతారామరాజు నుండి మైక్ పాస్ చేయండి. సార్ నమస్తే సార్.